ఇప్పుడు ఆయనే ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడండి మొన్న 3 రోజుల క్రితం. నా శరీరం బాగా వీక్ అయిపోయింది. నేనేమో ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను. నీ యుద్ధాన్ని నేను కదలలేని పరిస్థితిలో చూస్తున్నాను. ఆయన ఒక మెంటల్ పరిస్థితి అంటే మానసిక పరిస్థితి కూడా చాలా బాగలేదు అన్నట్టుగా కథనాలు వచ్చినాయి. సో ఆయన చెప్పిందే ఇది కూడా. సో ఇప్పుడు సడన్ గా ఒక ఒక వీడియో తీసుకొచ్చి ఇది ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు, ఎంతమంది ఉన్నారు అనేది ఐ డోంట్ థింక్ సో దట్ ఇట్స్ రిలవెంట్ రైట్ నౌ. అంటే అది ఇది ఇప్పుడు మాట్లాడా, ఎప్పుడు మాట్లాడాడు, ఎప్పుడు మాట్లాడింది, ఎప్పుడు క్వైట్ పాసిబుల్, చూపిస్తున్నారో కూడా తెలియదు. క్వైట్ పాసిబుల్ అండి. మీరు అన్నది ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఎప్పటిదో తీసుకొచ్చి చూపించే అవకాశాలు కూడా లేకపోలేదు. అండ్ అలాగే ఆయన ఎందుకంటే ఇంగ్లీష్ మీరు ప్రసంగం కూడా చూసాం ఆ వీడియోలో చూస్తే ఆయన కొద్దిగా స్ట్రాంగ్ గా ఉన్నాడు, అందరిని ఇలా ఇలా అంటున్నాడు, అంటున్నాడు. చక్కగా బాగున్నాడు. సో లేటెస్ట్ డెవలప్మెంట్ ప్రకారం ఆయనకి ఆరోగ్యం బాగాలేదని మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఆల్రెడీ హీ వాజ్ షిఫ్టెడ్ టు రష్యా. ఆయన్ని చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఆ కథనాన్ని కూడా కొంతమేరకు విశ్వసించదగిన కథనాలే వస్తున్నాయండి. ఎందుకంటే ఆయన ఏమన్నా ఎస్ఎల్ఎంలోకి వెళ్ళిపోతున్నాడా, రష్యా ఎస్ఎల్ఎంలోకి? రష్యా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇరాన్ భూభాగంలోకి ఎంటర్ అయ్యి తన